సూర్యుడు అందరికి మేలు చేస్తాడా? ఒక నేల ఎండిపోతానికి కారణం ఏంటి? సూర్యుడు వల్లనే. కానీ అదే సమయంలో ఒక విత్తనం ఫలిస్తానికి కారణం ఏంటి? సూర్యుడే. అంటే సూర్యుడు నేలను ఫలింపజేస్తానికి, ఎండింపజేస్తానికి అవకాశం ఉంది, లేకపోతే విత్తనాన్ని ఫలింపజేస్తానికి అవకాశం ఉంది. కానీ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే వర్షము, నీరు. ఈరోజు దేవుని సన్నిధి, దేవుని శక్తి లేకపోయినా కేవలం సూర్యుడు మీ మీద కొట్టాడు అనుకో, మీ జీవితం ఎండిపోతుంది. అదే సమయంలో దేవుని శక్తి, దేవుని సన్నిధిని కలిగి అదే సూర్యుడు మీ మీదకి వచ్చాడు అనుకో, మీ జీవితము ఫలించబడుతుంది. ఈరోజు యూ నీడ్ టు నో ద డిఫరెన్సెస్. సూర్యుడు వెన్నని కరిగింపజేస్తాడు, మట్టి ముద్దని గట్టిగా చేస్తాడు. అవునా? మట్టి ముద్ద చేసిన పాత్రను చేసిన తర్వాత ఏం చేస్తాడు? దాన్ని సూర్యుడిలో పెడతాడు. సూర్యుడు వేడికి పెడతాడు. అంటే ఆ సూర్యుడు కాంతికి అది గట్టి పడుతుంది. కానీ అదే సమయంలో వెన్నని తీసి, బట్టలను తీసి బయట పెట్టారనుకో సూర్యుడి దగ్గర, ఏమవుతుంది? ఈరోజు మీ హృదయం ఎలాగుంది? మట్టిలాగుండి గట్టి పడబడుతుందా, లేకపోతే వెన్నలాగుంది కరగబడుతుందా? ద చాయిస్ ఇస్ యోర్స్. సూర్యుడు అనేటప్పుడు నేను కూడా చెప్తానంటే, వాట్ లైఫ్ బ్రింగ్స్ అహెడ్ ఆఫ్ యూ. ఈరోజు జీవితపు ఛాలెంజెస్, జీవితపు సవాళ్ళు, జీవితపు ఎదురుపాట్లు, జీవితపు కష్టాలు, జీవితపు పోరాటాలు మీ జీవితాన్ని ఫలింపజేస్తుందా, ఎండిపోయిన వారుగా చేస్తుందా? మీరంతటా మీరు ఫలించాలనుకుంటే దట్ ఈస్ నెవర్ పాసిబుల్. అందుకని క్రీస్తు యేసు ఆయన నీరు. అందుకని నా నీరు త్రాగువారు ఎన్నటికి దప్పిక కొనరు అని యేసుప్రభు చెప్పాడు. ఏ సూర్యుడు వచ్చినా కూడా నా నీరు పోదు. నా నీరు నీతో ఉండటం వల్ల నీకు మంచిదే. యూ విల్ గ్రో, యూ విల్ గ్రో, యూ విల్ గ్రో. ఈరోజు ఆప్షన్ ఇస్ యోర్స్. అయితే మన జీవితంలో సూర్యుడు లైఫ్ బ్రింగ్స్ అహెడ్ ఆఫ్ అస్. ఎక్కడ ఆ పిక్చర్ తీసురండి. ఇట్ విల్ మేక్ యూ హీట్ అప్. మిమ్మల్ని వేడి చేస్తుంది. వేడి చేసేటప్పుడు ఇది కాదు గెట్ మీ ద ఎస్. మీ జీవితంలో వేడి, పోరాటాలు, ఇబ్బందులు, కష్టములు వచ్చేటప్పుడు మీరు పైకి ఏమి పంపిస్తున్నారు? ఏం పంపించాలి తెలుసా? స్తుతి. స్తుతి. దేవుణ్ణి స్తుతిస్తే మీ స్థితి మారుతుంది. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా? వేడి వస్తుంది, మంట అంటుకుంటుంది. దేవా నీకు స్తోత్రము, నా విమోచకుడు సజీవుడు, తప్పకుండా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. నమ్ముతూ ఆయన స్తుతిస్తూ ఉంటే దేవుడు అంటాడు, నువ్వు స్తుతిస్తామంటే నాకేం కలిగేది లేదు, నువ్వు స్తుతిస్తామంటే నీ జీవితంలో వర్షం వస్తుందయ్యా, వర్షం వస్తుంది. నీ స్తుతులు పైకి వెళ్తామంటే అదే నీకు మేఘంగా తయారయ్యి అది నీ స్థితిని మారుస్తుంది. ఈరోజు మనం నమ్మాలండి, దేవుడు మన జీవితపు స్థితిని మార్చగలుగుతాడు. మరలా చెప్తున్నాను, ఆ అధికారం మీ నాలుకలో ఉంది. స్తుతించాలంటే ఎలా స్తుతిస్తాం? ఇట్ ఈస్ హియర్. యు ప్రైజ్ హిమ్ ఆర్ యు కర్స్ హిమ్, ద చాయిస్ ఇస్ యోర్స్. ఈరోజు ఎంతోమంది దేవుని దూషించువారుగా మారిపోతున్నారు. జాగ్రత్త. దేవుని దూషిస్తామంటే మీ జీవిత స్థితి ఇంకా అయోమయం అయిపోతుంది, కానీ మేలు జరగదు. కానీ మీరు దేవుని స్తుతిస్తే ఆయన అంటున్నాడు, నా ప్రేమ వర్షం నీ మీదకి వస్తుంది, నా ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. అందుకని దేవునికి ఇచ్చి చూడుడి, బహుగా దీవించబడుడి అని మలాఖీలో రాయబడి ఉంటుంది. దేవునికి ఇచ్చి చూడాలంట. దేవుడికి ఇచ్చి చూడు. నీ స్తుతి, నీ అర్పణ, నీ కానుక, నీదేదైనా సరే దేవుడికి ఇచ్చి చూడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆకాశ వాక్యాలని విప్పి పట్టరాని దీవెనల్ని నీ మీద. ఇప్పుడు మళ్ళీ జకరియా 10:1 ఒకసారి చదువుతారా మాట? కడవరి వాన కాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనిలోను పైరు మొలుచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా అండి? అక్కడ ఒక మాట ఉంది, కేవలం కొద్ది వారిలో కాదు, అడిగిన కొద్ది వారిలో కాదు, ప్రతి వారిలో. అంటే మీ పక్కన ఉన్న వారికి చూసి చెప్పండి, దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తున్నాడని చెప్పండి. ఇట్ ఈస్ ఫర్ యూ ఆల్సో.
ప్రతి వానికి పైరు మొలుస్తుందంట, ప్రతి వానికి ఆశీర్వాదం వస్తుంది, ప్రతి ఒక్కరి దగ్గర దేర్ సంథింగ్ గుడ్ కమింగ్. దేవుడు అంటాడు ఐ విల్ బ్లెస్ యూ. కానీ మనం ఏం పైకి పంపిస్తున్నాం? వాట్ ఆర్ వి సెండింగ్ అప్? ఏంటి మన జీవితంలో మనం పంపించేది?